మనం ఇంట్లో ఎప్పుడు రోటీ తయారు చేసుకున్నా ఒకేలాంటి కుర్మా చేసుకుంటాం కదండి. అలాంటి ఒకేలాంటి కుర్మా అస్తమాను తిని తిని బోర్ కొడుతుంది కదా. అందుకని నేను ఈరోజు మీ అందరి కోసం ఒక క్లాసిక్ నార్త్ ఇండియన్ సైడ్ డిష్ అయిన మంచి రెసిపీ తయారు చేయబోతున్నాను. దీని పేరే ఆలు బోనా మసాలా. ఈ ఆలు బోనా మసాలా ఎటువంటి రోటీస్లోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీనికోసం ముందుగా మనం పెరుగు మసాలా సిద్ధం చేసుకోవాలి. దీనికోసం ఒక పెద్ద బౌల్ తీసుకుని ఇలా ఈ బౌల్లో ఒక కప్పు నిండా పెరుగు తీసుకోవాలి. కొంచెం పసుపు, ఒక 2 స్పూన్ల కారం, రుచికి సరిపడగా ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూను చికెన్ మసాలా, కసూరి మేతి కూడా వేసుకుని మొత్తం అంతా కూడా ఈ పెరుగు మిశ్రమం అంతా బాగా కలుపుకోవాలి. ఇలా ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇది మరీ గట్టిగా ఉంది కదా, దీంట్లోనే మనం కొంచెం వాటర్ కూడా వేసుకుని దీన్ని పలచగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఈ పెరుగు మసాలా తీసి మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ విడిగిన తర్వాత కొద్దిగా సాజీరా వేసుకోవాలి. దాంట్లోనే ఒక చెక్క, 2 యాలకులు, 3 లవంగ మొగ్గ వేసుకుని దాంట్లోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన లేకుండా వేపుకోవాలి. దీంట్లో ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుని వేపుకోవాలి. ఇలా ఈ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ముందుగా టమాటా పేస్ట్ తీసుకుని పక్కన ఉంచుకోవాలండి. అలా టమాటా పేస్ట్ తీసుకుని పక్కన ఉంచుకున్న పేస్టు ఈ ఉల్లిపాయలో వేసేసుకొని ఈ టమాటా పేస్ట్ మనకి పచ్చివాసన లేకుండా బాగా వేపుకోవాలి. ఇలా మనకు టమాటా బాగా వేగి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా మనం ఈ టమాటా మిశ్రమాన్ని ఆయిల్లో బాగా వేపుకోవాలి. ఇప్పుడు మనకి ఈ మిశ్రమం అంతా బాగా వేగిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకుని పక్కన పెట్టుకున్న ఈ పెరుగు మసాలా మిశ్రమం కూడా ఈ టమాటా పేస్ట్లో వేసేసుకుని దీంట్లో కొద్దిగా వాటర్ కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి మనం దానిపైన మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకు 5 నిమిషాల తర్వాత మూత తీస్తే ఇది మనకు బాగా బాయిల్ అవుతుంది కదండి. ఇక చూసారు కదా, మనకి ఈ పెరుగు మిశ్రమం అంతా కూడా బాగా బాయిల్ అవి మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇదిలా బాయిల్ అవుతున్నప్పుడు దీన్ని తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకుని దాంట్లో కొద్దిగా బటర్ వేసుకుని ఇలా సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. దీనికోసం మరి సన్నగా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయలు. అలా సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఒక క్యాప్సికమ్ కూడా ఇలా సన్నగా పొడవు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదన్నా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని కూడా కొంచెం మీడియంగా వేపుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకొని అవసరం లేదు. ఇలా ఈ క్యాప్సికమ్ ఉల్లిపాయ 2 నిమిషాలు వేపుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న పెరుగు మసాలా మిశ్రమం కడాయి మనం స్టవ్ మీద పెట్టేసుకుని ఈ ఉల్లిపాయ క్యాప్సికమ్ ముక్కలు మనం ఈ పెరుగు మసాలా మిశ్రమంలో వేసేసుకుని ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకొని దీంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా ఈ పొటాటోస్ బాయిల్ చేసుకుని పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇలా ఈ బాయిల్ చేసుకున్న పొటాటో కూడా మనం ఈ కర్రీలో వేసేసుకుని ఇలా ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల మనం పెరుగులో వేసిన మసాలా మిశ్రమం అంతా కూడా ఈ ఆలు క్యాప్సికమ్కి బాగా పట్టి కూర మంచి టేస్టీగా బాగా వస్తుంది. ఇప్పుడు మనం 5 నిమిషాల తర్వాత మూత తీసుకుందాం. ఇంకా చూసారు కదా, మనకు కూర మొత్తం అంతా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి ఈ క్యాప్సికమ్ కూడా బాగా ఉడికి ఈ మసాలా మిశ్రమం అంతా ఆలుకు పట్టి ఈ కర్రీ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇలా మనకి కర్రీ మొత్తం ఉడికిపోయి ఆయిల్ పైకి తేలేటప్పుడు ఒకసారి మొత్తం ఎంత ఇలా కలిపేసుకుని చిన్నగా కట్ చేసుకుని కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి గరిటెతో ఇలా కలిపేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దీంట్లో మనం ఎక్స్ట్రా మసాలా ఏమీ యాడ్ చేయక్కర్లేదండి. మనం అన్నీ కూడా పెరుగులో యాడ్ చేసుకున్న మసాలా దీనికి మంచి టేస్ట్ వస్తుంది. అంతేనండి, రెడీ అయిపోయింది మన ఆలు బోనా మసాలా.